హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజ్ కళ్యాణ్ మీటర్స్. ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు వచ్చాను. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఉదయాన్నే పొలం దగ్గరకు వచ్చాను. ఇక్కడ తాటి ముంజలు అంటారు. ఈ చెట్లను తాటి చెట్లు అంటారు. ఈ తాటి చెట్ల దగ్గర మీకు తాటి ముంజలు ఎలా ఉంటుందో చూపిస్తాను. తాటి చెట్ల గురించి తెలియజేద్దామని. తాటి ముంజలు ప్రకృతి సిద్ధమైనవి. ఈ తాటి ముంజలు వేసవి కాలంలో ప్రకృతి అందించే అతి గొప్ప సహజ సిద్ధమైన కెమికల్స్ లేకుండా తామంతటా తామే పండుతాయి. ఈ తాటి ముంజలు తింటే మంచి ఎనర్జీ వస్తుంది. ఈ తాటి ముంజలను అమ్ముకునేవారు ఉంటారు. ఈ వేసవి కాలం రాగానే అందులో మేము కూడా ఈ తాటి ముంజలను అమ్మేవాళ్ళం. ఈ తాటి ముంజలతో నా జీవితం చాలా ముడిపడి ఉంది. తాటి ముంజలతో గిర్రెలు చేసుకొని ఆడుకునే వాళ్ళం. ఈ తాటి చెట్ల కమ్మలతో గుడిసెలు వేసుకునేవారు. మేము చిన్నతనంలో గుడిసెలోనే ఉండేవాళ్ళము. 2004 వరకు మాకు గుడిసె ఉండేది. ఈ చెట్లు ఎక్కువగా పల్లెటూరులో ఉంటాయి. కాలక్రమేణా పల్లెటూరులో కూడా ఈ తాటి చెట్లు తగ్గుముఖం పట్టినాయి, కనుమరుగయ్యే విధంగా మారింది. ప్రకృతిని కాపాడుకుందాం. ఆ ప్రకృతి మాత్రమే మన మానవ జాతిని కాపాడే శక్తి ఉంది. వృక్షో రక్షితి రక్షత అని అన్నారు పెద్దలు. కాబట్టి వృక్షాలను కాపాడుకుందాం. ఇప్పుడు నేను చెట్టు ఎక్కేది కూడా చూపిస్తాను మీకు. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెట్టు ఎక్కి చూపిస్తాను. తాటి చెట్టు ఎక్కడం రాకపోతే చూసి నేర్చుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చెట్టు ఎక్కుతున్నాం ఫ్రెండ్స్. ఇట్లా ఉండి ఇలా పట్టుకొని చెట్టుని ఇలా ముట్టి హాయ్ ఫ్రెండ్స్, ఇలా పట్టుకొని ఇలానే పైకి ఎక్కాలి. పైకి పోయినాక తాటి కమ్మలు పట్టుకొని పైకి ఎక్కి తాటి కమ్మలు పట్టుకొని చిన్నగా మొయ్యలోకి పోవాలి. మొయ్యలోకి పోయి తాటి ముంజలు కొట్టాలి. ఓకే కళ్యాణ్, ఆ కాయలన్నీ దగ్గరికి వేయి. ఒక్కొక్కటి ఏరి దగ్గరికి వేసేయి, సరేనా? దగ్గరికి వేసేయి. నేను చెట్టు దిగి వస్తున్నాను, అక్కడనే ఉండు. చూశారు కదా ఫ్రెండ్స్, చెట్టు ఎక్కి కాయలు కొట్టి కిందికి దిగి వస్తున్నాను. తాటి నుంజలు తినాలంటే ఇంత కష్టపడాలి, అంత సునాయాసం కాదు. తాటి నుంజలు తినాలనుకుంటే మనమేనో పొట్లాలను 10 రూపాయలకు 20 రూపాయలకు కడతాము. వీటి కష్టం చాలా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ యొక్క కష్టాన్ని గుర్తించండి. తాటి నుంజలు కొట్టి వచ్చాను నేను. ఓకే, మా అబ్బాయి వచ్చాము. ఇక్కడ అట్లా ఉంటాయి తాటి ముంజలు. ఓకేనా ఫ్రెండ్స్, ఇవే తాటి ముంజలు. ఓకేనా, తిన్నారా మీరు? ఓకే రైట్. ఇవి తాటి కమ్మలు అంటారు. వీటికి తాటి దూదు అని ఉంటుంది. దూదు, ఆ దూదు కూడా మనకు ఏమన్నా గాయాలైతే ఆ దూదును పెట్టిందంటే మనకు తొందరగా గాయాలు మానుతవి. ఆ తాటి దూది ఎలా ఉంటుందో చూపిస్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, తాటి చెట్టులో కూడా 2 రకాల చెట్లు ఉంటాయి. ఒకటి తాటి ముంజలు కాసేది, ఒకటి తాటి ముంజలు కాయదు. తాటి ముంజలు కాసే చెట్టును ఫీమేల్ చెట్టు అంటారు. ఈ పక్కన ఉన్నది తాటి ముంజలు కాయదు, దీన్ని మేల్ చెట్టు అంటారు. ఒకసారి మేల్ చెట్టుకు తాటి ముంజలు కాకుండా అలా కొన్ని ఏర్ల లాంటివి కాస్తవి. జస్ట్ అవి మనం కట్టెలు ఇలాగా యూజ్ చేసుకుంటాము మంటకు. అదే ఫీమేల్ జెట్ అయితే అలా తాటి ముంజలు కాస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ యొక్క తాటి ముంజలు చాలా బాగా ఉంటవి, చాలా మంచివి. చలువ తాటి ముంజలను తింటే. మీరు కూడా మీ పొలాల దగ్గరికి వెళ్తే మీ పొలాల దగ్గర తాటి చెట్లు ఉన్నాయా? ఉంటే మీరు తాటి చెట్లు ఎక్కి ఈ యొక్క తాటి నుంజలు కొట్టుకొని తిన్నారా ఫ్రెండ్స్? తింటే ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. కామెంట్ చేయండి. దీంట్లో మనకు 3 కన్నులు ఉంటవి.
2 కన్నులు ఉంటవి, 4 కన్నులు ఉంటవి, ఒక కన్ను కూడా ఉంటుంది. ఎక్కువగా 3 కన్నులు, 2 కన్నులు. చూసారా ఫ్రెండ్స్? ఎప్పుడైనా తాటి ముంజలను చూసారా? తిన్నారా? తింటే కామెంట్ చేయండి. ఇవి ఒకప్పుడు మేము అమ్మేవాళ్ళము. ఈ తాటి ముంజలు ఒక పొట్లం అంటే 12 నుంజలు కట్టి ఒక పొట్లంలో తాటి కమ్మలో 12 నుంజలను పెట్టి 10 రూపాయల నుంచి 20 రూపాయల వరకు అమ్మేవాళ్ళం. ఇప్పుడు అవే 12 నుంజలు 50 రూపాయలు అయింది. మొన్న నేను వనపర్తి వెళ్ళినప్పుడు అక్కడ అడిగితే 50 రూపాయలు ఒక ప్యాకెట్. అంటే ఒక తాటి ముంజలో 3 కన్నులు ఉంటాయి. ఇవి 4 తాటి ముంజలు కొట్టిందంటే 12 కన్నులు వస్తాయి. ఈ 12 కన్నులకి ఇప్పుడు 50 రూపాయలు అయింది ప్యాకెట్. ఓకే ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా తాటి ముంజలు తింటే కామెంట్ చేయండి. మీరు ఎలా కొన్నారా, లేకుంటే మీరే చెట్ల దగ్గరికి వెళ్ళి తాటి ముంజలను కొట్టుకొని తిన్నారా, లేదా ఎవరైనా కొట్టుకొస్తే ప్యాకెట్ రూపంలో కొనుక్కొని తిన్నారా అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్రకృతి అందించే అతి సహజ సిద్ధమైన తాటి ముంజలు వేసవిలో తినడం చాలా మంచిది. ఇవి తాటి ముంజలు తినడం వల్ల బాడీ చాలా కూల్ అవుతుంది. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.